సో ఐవీఎఫ్ కి వెళ్ళినప్పుడు రిస్క్స్ ఏముంటాయి? ఐఎమ్ డాక్టర్ నీరజ, ఫర్టిలిటీ స్పెషలిస్ట్ ఫ్రమ్ హైదరాబాద్. సో మనం ఐవీఎఫ్ ని 3 పార్ట్స్ గా డివైడ్ చేయొచ్చండి. ఒకటి ప్రాపర్ ఐవీఎఫ్ అంటే మనం ఇంజెక్షన్స్ ఇచ్చేటప్పుడు డ్యూరింగ్ ఓవేరియన్ స్టిమ్యులేషన్, తర్వాత ఎగ్ పికప్, తర్వాత ఎంబ్రియో ట్రాన్స్ఫర్. సో మనము ఎగ్స్ ప్రిపేర్ చేసేటప్పుడు డైలీ ఇంజెక్షన్స్ ఉంటాయి, హార్మోన్ ఇంజెక్షన్స్ ఉంటాయి. కొంతమందికి ఆ ఇంజెక్షన్స్ వల్ల ఇచ్చింగ్ రావచ్చు, కొంతమంది వామిటింగ్ సెన్సేషన్ రావచ్చు, కొంతమందికి ఎగ్స్ ఉన్న వాళ్ళకి బ్లోటింగ్, ఫుల్నెస్, అబ్డామినల్ పెయిన్ కంప్లైంట్ చేస్తూ ఉంటారు. కొంతమంది ఈ ఎగ్ గ్రోత్ వల్ల మ్యూకాయిడ్ వైట్ డిశ్చార్జ్ కంప్లైంట్ చేస్తూ ఉంటారు. సో ఇవన్నీ మైల్డ్ సిమ్టమ్స్ అని చెప్పొచ్చు. డ్యూరింగ్ పికప్ మనం అనస్థీషియా ఇస్తాం కాబట్టి అనస్థీషియా రిస్క్ కొన్ని ఉంటాయి. పెయిన్ ఉంటుంది, తర్వాత బ్లీడింగ్ రావచ్చు, క్రాంప్స్ ఉంటాయి, కొంచెం ఫీవర్ రావచ్చు, ఇన్ఫెక్షన్ రావచ్చు. ఒక్కోసారి కొంతమందికి ఎండోమెట్రోసిస్ పేషెంట్స్ పికప్ చేసామంటే ఓవరీలో యాప్సెస్ కూడా రావచ్చు. సో ఇవన్నీ రాకుండా మనం ముందే పేషెంట్ కి ప్రొసీజర్ ముందే యాంటీబయాటిక్స్ ఇస్తుంటాము. ప్రొసీజర్ తర్వాత కూడా ఒక 5 days యాంటీబయాటిక్స్ కంటిన్యూ చేయమంటాం. నెక్స్ట్ స్టెప్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్. ఎంబ్రియో ట్రాన్స్ఫర్ తర్వాత మనము ఈస్ట్రోజన్స్, ప్రొజెస్ట్రోన్స్ టాబ్లెట్స్ ఇస్తూ ఉంటాం. ఇవి హార్మోనల్ టాబ్లెట్స్. సో వీటి వల్ల కూడా ఒక్కొక్కసారి నాసియా రావచ్చు, వామిటింగ్ సెన్సేషన్ రావచ్చు. ఈ ప్రొజెస్ట్రోన్ వల్ల ఏమవుతుందంటే ఇట్స్ రిలాక్సెంట్ అన్నమాట. సో దానివల్ల కాన్స్టిపేషన్ ఇష్యూస్ ఉంటాయి, అసిడిటీ ఉంటుంది, బ్లోటింగ్ సెన్సేషన్, కొంతమందికి టెన్షన్ వల్ల స్లీప్లెస్నెస్, ఇవన్నీ సిమ్టమ్స్ ఉంటాయి. సో కంపారిటివ్ గా ఈ సిమ్టమ్స్ అన్ని మైల్డ్, బేరబుల్ అని చెప్పొచ్చు. ఇంకొక మెయిన్ రిస్క్ ఐవీఎఫ్ లో మల్టిపుల్ ప్రెగ్నెన్సీ, ట్విన్స్ అంటాం. మనము 2 ఎంబ్రియోస్ పెడతాం కాబట్టి వీళ్ళకి ఛాన్స్ ఆఫ్ మల్టిపుల్ ప్రెగ్నెన్సీ, 2 పిల్లలు 3 పిల్లలు పాజిటివ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో ఇవన్నీ సమ్ రిస్క్స్ డ్యూరింగ్ ఐవీఎఫ్ ట్రీట్మెంట్. థ్యాంక్ యూ.